ఫ్యాక్టరీ గ్రౌండ్ లో హెడ్ టు హెడ్ కౌంటీ జరుగుతుంది. కౌంటీ ఎవరెవరికో మరి తెలుసుకుందాం పదండి. ఫ్యాక్టరీ నుంచి ఇషాద్, కృష్ణలంక నుంచి సన్నీ ఫేస్ టు ఫేస్ మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ సన్నీ చేస్తున్నాడు, స్ట్రైట్ కొట్టాడు, వెళ్ళిపోయింది 6 రన్స్. అబ్బో మళ్ళీ మరో 6 వెళ్ళిపోయింది. బౌలర్ వచ్చేసేసి ఫ్యాక్టరీ ఇర్షాద్. మరి ఎవరు గెలుస్తారో ఏంటి చూద్దాం. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్ ఫెయిల్ర్ వస్తున్నాడు. కృష్ణలంక సన్నీ ఈజీగా 2కి వచ్చేసాడు. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడు. మామూలు పట్ల రాయిష్ అన్న, నొలకపేట రాయిష్ అన్న, గ్రేట్ క్యాచ్ అన్న, ఫస్ట్ వికెట్ గాన్. ఈ బాల్ ఫైన్ లెగ్ మీదగా 2 వచ్చింది. మళ్ళీ ఈసారి కవర్స్ మీద ఆఫ్ స్టంప్, బాల్ ఇన్ ది ఎయిర్, కాలన్న రెండో వికెట్. మామూలు పట్ల 2 వికెట్స్ గాన్. ఈసారి ఫ్యాక్టరీ యూసుఫ్ మామూలు క్యాచ్ పట్ల 3 వికెట్స్ గాన్. ఈ బాల్ కట్టుకొట్టాడు, మళ్ళీ 2 రన్స్ వచ్చాయి. మళ్ళీ ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ ఎవరైనా పడతారా? ఎవరు లేరు. మళ్ళీ 2 రన్స్ వచ్చాయి. మళ్ళీ టాస్ బాల్ ఈసారి పంపించేశాడు, రోడ్డు అవతలకి వెళ్ళిపోయింది 6 రన్స్. మళ్ళీ ఫ్లిక్ షాట్, ఈసారి ఫీల్డర్ ఉన్నాడు, 2 రన్స్ వచ్చాయి. ఈసారి స్ట్రైట్గా ఫీల్డర్ చేతిలోకి, 4 వికెట్స్ గాన్. టాస్ బాల్ ఎక్కడికో పంపించేశాడు, గ్రేట్ షాట్. ఈసారి థర్డ్ మ్యాన్ మీదగా ఫీల్డర్ ఉన్నాడు, 2 రన్స్ వచ్చాయి. బాబా ఏం కొట్టాడు కవర్స్ మీద, 4 రన్స్. ఇన్నింగ్స్ అయిపోయింది భయ్య, 5 ఓవర్లు 60 కొట్టాడు, 61 కొట్టాలి బ్యాట్స్మెన్. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 61. మరి ఫ్యాక్టరీ ఇర్షాద్ కొడతాడు లేదు చూద్దాం. ఫస్ట్ బాలే బాల్ ఇన్ ది ఎయిర్, లేదు నో మ్యాన్స్ ల్యాండ్. ఈసారి స్ట్రైట్కి పంపించాడు, 4 రన్స్. గ్రేట్ షాట్ ఫ్రమ్ ఇర్షాద్. ఈ బాల్ లాంగ్ ఆఫ్ మీదగా 2కి వెళ్తున్నారు, ఈజీగా 2 రన్స్ వచ్చాయి. ఈసారి గ్యాప్ షాట్, 4 రన్స్. గ్రేట్ బ్యాటింగ్ ఇర్షాద్ నుండి. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, కేపర్ బాబన్న మామూలు క్యాచ్ తీలా, ఫస్ట్ వికెట్ గాన్. ఈసారి కవర్స్ మీదగా సింగిల్ రన్. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? క్యాచ్ అవుట్, సెకండ్ వికెట్ గాన్. మళ్ళా బాల్ ఇన్ ది ఎయిర్, 4 రన్స్. ఇర్షాద్ అన్ని అటాకింగ్ ఆడుతున్నాడు కానీ తగలట్లేదు. ఈసారి క్యాచ్ డ్రాప్. కృష్ణలంక సన్నీ మామూలుగా ఇట్లా బౌలింగ్ కొట్టాలంటే కష్టమైపోతుంది ఇర్షాద్కి. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? క్యాచ్ పట్టాడు. అబ్బో ఈ బాల్ పంపించేశాడు, వెళ్ళిపోయింది 6 రన్స్. చూద్దాం, ఇంకా 6 బాల్కి 25 కొట్టాలి. గ్రేట్ బౌలింగ్ కృష్ణలంక సన్నీ నుండి. ఈసారి కూడా లేదు, ఫీల్డర్ ఉన్నాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఈ మ్యాచ్ కృష్ణలంక సన్నీ ఈజీగా గెలిచేశాడు, ఎందుకంటే కొట్టాల్సిన టార్గెట్ చాలా ఉంది. వెల్ ప్లేడ్ సన్నీ.